అసెంబ్లీలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని హాట్ కామెంట్స్ చేశారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. డొంక తిరుగుడు మాటలతో సభలో అసలు సబ్జెక్టు తప్పుదోవ పడుతుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై సంపూర్ణ మద్దతు ఇస్తామని చెబుతున్నా బీఆర్ఎస్ బీజేపీలు 9th షెడ్యూల్ చేర్చడంపై కలిసి పోరాటం చేద్దామని ఎందుకు చెప్పడం లేదన్నారు. సంపూర్ణ మద్దతు అంటే ఏంటో రెండు పార్టీలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో చర్చ చూస్తూ ఉంటే అసలు ఎవరేం మాట్లాడుతున్నారు, అనుకూలమా వ్యతిరేకమా అర్థం కావట్లేదు. డొంక తిరుగుడు అంటారు, బీటింగ్ అరౌండ్ బుష్. డొంక తిరుగుడు మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇటువంటి భాష అక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు వింటే అందరి మీద నమ్మకాలు పోతాయి అధ్యక్ష, అందరి మీద నమ్మకాలు పోతాయి. ఓ ఎమ్మెల్యేలంటే ఇట్లా అబద్ధాలు ఆడాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసం చేయాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసపూరిత మాటలు చెప్పాలేమో, రోజుకో మాట మార్చాలేమో, ఇటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారేమో, ఇటువంటి ఒక ప్రజల్లో చులకన భావం వచ్చే అవకాశం కనపడుతుంది అధ్యక్ష. ఎందువల్లంటే ఒకవైపు ఏమో 9th షెడ్యూల్లో లేనిదే అవదు అని అంటారు, మరోవైపు ఏమో మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని అంటారు. సంపూర్ణంగా మద్దతు ఇస్తూ 9th షెడ్యూల్లో ఉండే విధంగా కలిసి పోరాటం చేస్తామని ఎందుకు అనట్లేదు అనేది నేను మీ ద్వారా అడుగుతున్నాను. చేయాలి కదా, ఫైట్ చేయాలి కదా. కేంద్రము రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి పని విభజన లేకపోతే అధికారాల విభజనకు సంబంధించి మన చేతుల్లో ఏమి లేదు, కేంద్రంలోనే ఉంది, కేంద్రం చేయాలి అంటే కేంద్రం చేయాలంటే మన నుంచి ముందు మన డిమాండ్ బయటికి రావాలి, మన గొంతు వినపడాలి, మన పోరాటం సాగాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారిని చూశాం కదా, ఎన్టీ రామారావు గారిని మనం అసలు పోరాటమే చేయిందే సాధ్యం అవుతుందా? తమిళనాడులో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం జయలలిత గారు పోరాటం చేయబట్టే పివి నరసింహారావు గారు అంగీకరించారు అధ్యక్ష. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అంగీకరించవచ్చు కదా. మిత్రులు బీజేపీ మిత్రులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది. బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. బీసీ వర్గాలకంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం